ఒకే ఇంట్లో ఒకరు అంగీకరింపబడవచ్చు, మరొకరు విడిచిపెట్టబడవచ్చు. ఒకే ఇంట్లో ఒకే జీవన పరిస్థితులలో నిజదేవుని గురించిన ఒకే బోధను విని పెరిగినటువంటి ఇద్దరు పిల్లలు చివరిలో వారి జీవితములలో ఒకరికొకరు పూర్తిగా వేరుగా ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు తన వధువు గురించి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఒకే మంచము మీద ఉన్న ఇద్దరిలో ఒకరు కొనుపోబడి మరొకరు విడువబడతారని హెచ్చరించారు. ఒకే సంఘములో ఉన్న ఇద్దరిలో కూడా ఒకరు అంగీకరింపబడవచ్చు, మరొకరు తిరస్కరింపబడవచ్చు. మనము సన్నిహితముగా ఉన్న సహోదరుని విషయంలో అన్నీ బాగా జరుగుతున్నప్పుడు మన వైఖరి ఎలా ఉంది? ఆ సహోదరుడు ఎల్లప్పుడూ పాపము మీద విజయము గురించి బోధించటము కూడా మనము చూస్తున్నాము. నిజానికి ఆ సహోదరునిలో కొంచెమైనా చింత కానీ, కోపము కానీ, అసహనము కానీ మనము కనుగొనలేకపోతున్నాము. దానికి బదులుగా తాను జీవితంలో సంతోషముగా విజయముతో ముందుకు వెళుతున్నాడు. అయ్యో, దీనికి పూర్తి వ్యతిరేకముగా చాలా బాధాకరంగా ఎప్పుడు చింతిస్తూ ఈ లోకములో విజయవంతమైన జీవితము జీవించగలమని మనము నమ్మనందున ఎప్పుడు ఓటమి అనే పాతాళంలో మనము జీవిస్తున్నామా? ఇప్పుడు అసూయ అనే వేరు మనలో నెమ్మదిగా పుట్టుటలేదా? ఆ సహోదరుడు ఎక్కడో చోట పడిపోవాలని, అతడు పడిపోతే మనం ఆనందించాలని ఆసక్తిగా ఉన్నామా? ఇతరుల ముందు ఆ సహోదరుని క్రిందకు లాగాలనే కోరికను కలిగి ఉన్నామా? ఇది మనలను నాశనము చేసే దురాత్మ. దీనిని మనము తెలుసుకోవడము మంచిది. ఇలాంటి హేయమైన ఆత్మను కలిగి ఉండి కూడా నేను క్రీస్తు శరీరంలో ఒక అవయవమును అని మనము చెప్పుకుంటాము. ఇలాంటి వైఖరి ఖచ్చితముగా క్రీస్తు ఆత్మకు సంబంధించినది కానే కాదు. ఆ మురికి కోపములో మునిగిపోకముందే అసహ్యకరమైన ఆ దుర్వాసనను ముందుగానే మనము పసిగట్టినట్లయితే అది మనకు ఎంతో మంచిది. ప్రియ స్నేహితులారా, సహోదరుల మీద మనము అసూయ పడకుండానట్లు దేవుని కృపను అనుగ్రహించమని ప్రార్థించుదాము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.